హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. వర్షాలు పడుతున్నాయి అంటే మనకి పర్సనల్గా ఎంతో నచ్చుతుంది ఈ వర్షాల ఋతువు. మనతో పాటుగానే మన ప్రభుత్వం వాళ్ళకి అండ్ దల్లా స్ట్రీట్లో ఉండే పెట్టుబడిదారులకు కూడా ఇది నచ్చుతుందంట. అదేంటి, మన దేశంలో పడే వర్షాలకి ఎక్కడో జరిగే పెట్టుబడులకి ఏంటి అసలు సంబంధం? సో ఎక్కడో జరిగే పెట్టుబడుల కన్నా మన స్టాక్ మార్కెట్స్ కూడా మన వర్షాలప్పుడు ఆర్ మాన్సూన్ సీజన్ లోనే ఒక తీరుగా రియాక్ట్ అవుతాయి. అయితే దీనికి మధ్య ఉండే రిలేషన్ ఏంటి? స్టాక్స్ బాక్స్ అనే కన్సల్టింగ్ ఫర్మ్ అసలు వర్షాలకి ఆర్ ఈ పర్టికులర్ మాన్సూన్ సీజన్స్ కి అండ్ మనకి స్టాక్ మార్కెట్స్ అసలు ఎలా పర్ఫామ్ అవుతున్నాయి, వీటన్నిటి మధ్యన ఒక రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళకి ఈ సర్వే ద్వారా ఒక రిజల్ట్ అనేది తెలిసింది. అదేంటంటే, గత 10 సంవత్సరాల్లోని ఎప్పుడైతే 7 సంవత్సరాల వరకు నార్మల్గా వర్షాలు అయితే పడినాయో ఆ 7 సంవత్సరాల్లో 6 సార్లు మాత్రం 6 సార్లు వరకు స్టాక్ మార్కెట్స్ అంతా పాజిటివ్గా రియాక్ట్ అయినాయి అంట. అండ్ మిగిలిన 3 సార్లు ఎప్పుడైతే అబవ్ నార్మల్ అంటే వరదల రూపంలో ఎక్కువ మోతాదులో వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు కేవలం ఒక్కసారి మాత్రమే స్టాక్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయంట. అంటే ఏంటిది, ఎక్కువగా వర్షాలు వస్తే అంతలాగా పాజిటివ్ రిజల్ట్స్ ఒక్కసారి ఇవ్వడం ఏంటి? సో ఆ ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా క్రాప్స్ అనేవి నష్టపోతాము కదా, సో అప్పుడు డిమాండ్ అనేది తగ్గిపోతుంది, ఇన్వర్స్ గా రిలేట్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలోని ఈ పర్టికులర్ కొన్ని నెలల్లోని 75% మనకి రెయిన్ఫాల్ అనేది లభిస్తుంది. అయితే ఇదే టైంలోని కరెక్ట్ గా ఐఎండీ వాళ్ళు, ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దేశంలోని సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నార్మల్ గానే ఉంటాయని తెలియపరిచారు. అయితే ఇలా తెలియపరిచిన ఈ సమాచారానికి స్టాక్ మార్కెట్స్ అసలు ఎలా పర్ఫామ్ చేస్తాయి అనే దానికి మనం చూడాలి అని అంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన చిన్న లాజిక్, ఎప్పుడైతే పంటలు బాగా పండుతాయో ఆర్ ఎక్కువ పంట అనేది చేతికి వస్తుందో అది వర్షాలు ఉండేటప్పుడే. సో ఇలాగానే వర్షాలు బాగా పడతాయి అని నిర్ధారించినప్పుడు పంటలు కూడా చాలా బాగా గ్రో అవుతాయి. అండ్ ఇది రూరల్ సెగ్మెంట్ లో అంటే అగ్రికల్చరల్ సెక్టార్ కి సంబంధించిన అన్ని రూరల్ సెగ్మెంట్స్ లోని మంచిగా పంట పండితే డబ్బులు అనేవి పెరుగుతాయి. డబ్బులు పెరిగితే వాళ్ళ యొక్క రూరల్ డిమాండ్ కన్సంప్షన్ కూడా పెరుగుద్ది. సో ఇదే తీరులోని ఏ ఇండస్ట్రీస్ ఆర్ ఏ సెక్టార్స్ అయితే ఈ పర్టికులర్ డిమాండ్ ద్వారా డైరెక్ట్ గా లాభపడతారో అటువంటి 4 సెక్టార్స్ ఆర్ ఇండస్ట్రీస్ ని తీసుకుని ఆ కంపెనీస్ ఆర్ ఆ సెక్టార్స్ కి సంబంధించిన 5 కంపెనీస్ గురించి మీ ముందుకి పూర్తి వివరాలతో రావడం జరిగింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీకు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క న్యూస్ని కూడా ఎలాగా మన యొక్క లెవెల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎలాగా మనము మన యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి అనే దాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. కాబట్టి సో మొట్టమొదటిది ఏ సెక్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది? మొట్టమొదటిది ఏం మాట్లాడుకోవచ్చు అంటే కన్జ్యూమర్ స్టేపుల్స్, అంటే ఉప్పులు, పప్పులు, తలకి నూనె, షాంపూ, మొహానికి రాసుకునే క్రీములు, వీటన్నిటి దగ్గర నుంచి మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ ఆయిల్, ఇవన్నీ కుకింగ్ ఆయిల్ ఇవన్నీ వాడతాం. సో ఇవన్నీ కూడా మనం కన్జ్యూమర్ స్టేపుల్స్ అని అంటుంటాము. అయితే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి మన దేశంలోని 40 నుంచి 45% రూరల్ ఏరియాస్ నుంచే డిమాండ్ వస్తుందంటే నమ్ముతారా? నమ్మాలి. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ కానీ వన్స్ కానీ మంచి వర్షాలు వస్తే అగ్రికల్చరల్ సెక్టర్ పెరుగుతుంది. అండ్ అలానే రూరల్ ఏరియాస్ లో ఉండే ఆ పర్టికులర్ క్యాష్ అనేది వాళ్ళ చేతుల్లోని ఇంకా ఎక్కువగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయినప్పుడు వాళ్ళ యొక్క కన్సంప్షన్ పెరుగుతుంది. సో డైరెక్ట్ గా లాభపడేవి ఈ కన్జ్యూమర్ స్టేబుల్స్ ని తయారు చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీస్. సో ఎఫ్ఎంసీజీ కంపెనీ సెక్టార్ లో మొట్టమొదటిగా మనం చూడబోయే కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్. సో మన దేశంలోనే ప్రపంచ వ్యాప్తంలో కానీ తీసుకున్నట్టయితే ఆయుర్వేదం, హర్బల్ ప్రోడక్ట్స్ అండ్ ఏవైతే కన్జ్యూమర్ స్టేపుల్స్, కన్జ్యూమర్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ కన్జ్యూమర్ కేర్, హెల్త్ కేర్ అవ్వచ్చు, స్కిన్ కేర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసే ఈ పర్టికులర్ కంపెనీ గురించి ఈ రోజు మనం చూసేద్దాము. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించినంత వరకు ఏ ప్రోడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తారంటే ఏదో ఒక తీరులోని ఎప్పుడో ఒకప్పుడు మనం ఇవి వాడే ఉంటాము. లైక్ చావన్ ప్రాష్, డాబర్ హనీ, రియల్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఇవన్నిటిని కూడా దాటితే వాటికా హెయిర్ ఆయిల్, ఇవి కూడా మనం యూజ్ చేయకపోతే పెప్పర్మెంట్ లాంటి హాజ్మోలా, ఇవన్నిటిని ఏదో ఒకసారి మనం ఎన్కౌంటర్ అయితే చేసే ఉంటాము. సో ఈ కంపెనీ వాళ్ళు అంత స్ట్రాంగ్ రూట్స్ లో అయితే పాతుకుపోయారు మన దేశంలోని. సో అయితే వీళ్ళు మన దేశంలో 4 టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో ఒకటిగా నిర్ధారించబడ్డారు. అండ్ అలానే వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ఆర్ సైకిల్ కి నెట్వర్క్ ఎంత ఉంటుంది వీళ్ళ సర్కిల్ అని చూసినట్టయితే 7.7 మిలియన్ అవుట్లెట్స్ తోటి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆధునికమైన 22 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తోటి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా 14 మన దేశంలో ఉంటే 8 బయట విదేశాల్లో ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ రెవెన్యూ పరంగా కానీ మనకి డొమెస్టిక్ మార్కెట్ నుంచి 75% వీళ్ళకి ఆదాయం వస్తే ఎగుమతుల నుంచి వీళ్ళకి 25% అనేది
అనేది ఆదాయం కింద వస్తుంది. సో మన దేశంలోని వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ లో మార్కెట్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటిది చావన్ ప్రాష్. దీంట్లో వీళ్ళకి 65% మార్కెట్ షేర్ అనేది ఉంది. అండ్ అలానే రియల్ ఫ్రూట్ జ్యూసెస్ లో 62% మార్కెట్ షేర్ తోటి మార్కెట్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా బాద్షా మసాలాని కొనుగోలు చేయడంతో స్పైసెస్ సెగ్మెంట్ లో కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా గ్రోత్ ని చూస్తున్నారు. కంపెనీకి సంబంధించినంత వరకు బలాలేంటి, డైవర్స్ పోర్ట్ఫోలియో, ఏ పర్టికులర్ బ్రాండ్ ఆర్ ఏ పర్టికులర్ సెగ్మెంట్ లో తీసినా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ అవి ఎంతలాగా మనకు అలవాటు అయిపోయినాయి అంటే ఎక్కడో ఒక చోట మనం వాడుతున్నాం. సో కస్టమర్ లాయల్టీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కంపెనీ యొక్క ఎదుగుదల అవకాశాలు, వీళ్ళ యొక్క ఆదాయం స్థిరంగా ఉండే విధంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఎదుర్కోవాల్సిన సమస్య ఏంటి, ఇప్పుడు చాలా రకాల ప్లేయర్స్ వీళ్ళు ఆపరేట్ చేసే సెగ్మెంట్ లో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని, హెర్బల్ ప్రోడక్ట్స్ అని గట్టి పోటీనైతే ఇస్తున్నారు. సో దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఈ సెగ్మెంట్ లో అత్యధికంగా వీళ్ళకి వచ్చే డిమాండ్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాకపోతే రూరల్ ఏరియాస్ అనేవి ఎకనామిక్ సైకిల్స్ కి అఫెక్ట్ అవుతూనే ఉంటాయి. సో వర్షాలు బాగా రాకపోయినా, ఎక్కువ మోతాదులో వరదలు వచ్చేసినా వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఈ కంపెనీ మీద డైరెక్ట్ గా ఉంటుంది. అయితే ఈ కంపెనీ యొక్క నంబర్స్ ని ఇప్పుడు మనం వీటితో డైరెక్ట్ పోటీ అయిన గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మ్యారికో వాళ్ళతోటి పోల్చి చూద్దాము. అయితే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఏవైతే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఆపరేట్ చేస్తాయో వీళ్ళందరికీ కూడా క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏంటి, వీళ్ళు ఏదైతే క్యాపిటల్ ని డబ్బులు రూపంగా వ్యాపారంలో పెడతారో దాని ద్వారా కావాల్సిన ప్రోడక్ట్స్ ని తయారు చేసి దాన్ని అమ్మిన ద్వారా వచ్చిన క్యాష్, సో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి అది మొత్తం క్యాష్ గా కన్వర్ట్ అయ్యేంత ఈ సైకిల్ ని క్యాష్ కన్వర్షన్ సైకిల్ అని అంటాము. ఎంత తక్కువగా ఉంటే అంత మేలు. అయితే ఈ డాబర్ వాళ్ళది మిగతా మ్యారికో అండ్ గోద్రేజ్ వాళ్ళతో పోలిస్తే తక్కువ రోజులు, కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నాయి. అదే కానీ గోద్రేజ్ వాళ్ళకి 18 రోజులు అండ్ మ్యారికో విషయానికి వస్తే 22 డేస్ వరకు ఉన్నాయన్నమాట. అదొక మంచి ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలానే రెండో విషయం పిఈ రేషియో. సో డాబర్ వాళ్ళది గోద్రేజ్ వాళ్ళది ఒకలాగే ఉన్నా డాబర్ వాళ్ళది మ్యారికోతో పోలిస్తే చాలా ఎక్కువ మోతాదులోనే ఉంది. అండ్ నెక్స్ట్ మనం కానీ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా వచ్చినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా కొంచెం డాబర్ వాళ్ళు వెనకస్తులోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. మిగతా ఫ్యాక్టర్స్ ఆర్ మిగతా నంబర్స్ ని ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూడొచ్చు. సో ఇది మొదటి సెక్టర్ ఏదైతే కన్స్యూమర్ స్టేపుల్స్ లోకి వస్తుందో. రెండవది, ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడతాయో వ్యవసాయం ఆర్ ఈ పర్టికులర్ రంగం అనేది డైరెక్ట్ గా ఎక్కువ మోతాదులో లాభం అనేది పొందుతుంది. సో ఈ సెక్టార్ కి సంబంధించి మనం 2 రకాల కంపెనీస్, ఏవైతే ఒకటి హైబ్రిడ్ విత్తనాల్ని తయారు చేస్తాయో అటువంటి ఒక కంపెనీ గురించి, అండ్ మిగతావి ఈ ఆగ్రో కెమికల్ బిజినెస్, అంటే పంటలు నష్టపోకుండా ఆర్ పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనము పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇటువంటి వాడతాం కదా. సో ఇలా తయారు చేసే కంపెనీస్ గురించి ఈ సెక్టార్ కి సంబంధించి 2 కంపెనీస్ గురించి తెలుసుకుందాం. సో మొట్టమొదటి కంపెనీ కావేరీ సీడ్స్ లిమిటెడ్. కావేరీ సీడ్స్ వాళ్ళు మన దేశంలోనే 2వ స్థానంలో ఉన్నారు హైబ్రిడ్ సీడ్స్ తయారు చేయడంలో. కాకపోతే ఫస్ట్ ప్లేస్ ఎవరిది, న్యూజివీడు సీడ్స్ది. కాకపోతే ఈ కంపెనీని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ పైన లిస్ట్ అయ్యలేరు కాబట్టి. అయితే కావేరీ సీడ్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీళ్ళు తయారు చేసే ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ పర్టికులర్ హైబ్రిడ్ సీడ్స్ కోసం దాదాపుగా 1,00,000 ఎకరాలకి పైగా వీళ్ళు ఆ పర్టికులర్ ల్యాండ్ ని వాడుతూ తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళు తయారు చేసే ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేది ఎప్పటికప్పుడు రీసెర్చ్ కి డెవలప్ అవుతూ కావాల్సినట్టుగా చాలా ఇన్నోవేటివ్ మెథడ్ గా చాలా ముఖ్యమైన పంటల్లో మాత్రమే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లైక్ రైస్, మేజ్, వీట్, పర్ల్ మిల్లెట్, వెజిటబుల్స్, సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇటువంటి వాటిలోనే వీళ్ళు హైబ్రిడ్ సీడ్స్ ని తయారు చేస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది హైబ్రిడ్ విత్తనాల్ని తయారు చేయడంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. సో దీన్ని కూడా చాలా సునాయాసంగా 600 ఎకరాల భూమి పైన 20కి పైగా శాస్త్రవేత్తలతోటి వీళ్ళు కంటిన్యూ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా చాలా బలంగానే ఉంది. దాదాపుగా 15,000కి పైగా కస్టమర్ పాయింట్స్ తోటి 15 రాష్ట్రాల్లోని అండ్ స్టోరేజ్ కెపాసిటీ పరంగా చూస్తే 15,000 మెట్రిక్ టన్స్ వరకు వీళ్ళు స్టోర్ చేసుకునే విధంగా ఫెసిలిటీని ఏర్పరచుకున్నారు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఇంత డైవర్స్ పోర్ట్ఫోలియో, అంటే వివిధ రకాల విత్తనాల్ని తయారు చేయడం వల్ల ఫార్మర్స్కి ఏమవుతుంది అని అంటే వాళ్ళు క్రాప్ రొటేషన్ మీద ఎక్కువగా బేస్ అవ్వచ్చు. సో క్రాప్ రొటేషన్ అంటే ఒకసారి వేసిన పంట అయిపోయిన తర్వాత మిగతా రకాల విత్తనాల్ని ట్రై చేయడం. సో దీనివల్ల మనకు ఆ భూమిలో ఉండే ఆ పర్టికులర్ న్యూట్రియంట్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. సో క్రాప్ రొటేషన్ కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ వీళ్ళ యొక్క బలాలని చెప్పుకోవచ్చు. అదే వీళ్ళ యొక్క ఛాలెంజెస్, ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అని అంటే వీళ్ళ యొక్క పత్తి విత్తనాల్లోని ఈ హెర్బిసైడ్ టాలరెంట్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ శాతంగా ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్ యొక్క అమ్మకాల్ని ఇల్లీగల్ అని నిర్ధారించారు ప్రభుత్వం వాళ్ళు. కాకపోయినా కొన్ని సేల్స్ ఇలా ఇల్లీగల్ రూట్ లో జరుగుతున్నాయి అనే విషయం బయటికి రావడంతో మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు మే 2022లోని ఒక రిపోర్ట్ ని తీసుకొచ్చారు. సో ఈ రిపోర్ట్ ఆధారంగా కానీ చూస్తే ఈ కంపెనీ వాళ్ళు ఇటువంటి ఇల్లీగల్ సేల్స్ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం అనేది, ఒక నెగటివ్ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుందని ఫైనాన్షియల్ నంబర్స్ రూపంలో కూడా చెప్పారు. అండ్
ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంది, మేము దాని గురించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ని తెలుసుకుందాం. సో ఇంకో కంపెనీ అయిన బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్. సో ఈ బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ తో కానీ పోల్చుకుని చూసినట్టయితే ఇది కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పైన లిస్ట్ అయిన కంపెనీ. సో వీళ్ళతో కానీ పోల్చి చూసుకుంటే వీళ్ళ పీఈ రేషియో చాలా తక్కువ ఉంది. వాళ్ళు సూపర్ ప్రీమియం 203 టైమ్స్ పీఈ రేషియో ఉంటే బాంబే వాళ్ళకి ఈ కంపెనీ విషయానికి వస్తే 11.51 టైమ్స్ ఉంది. 5 years యొక్క గ్రోత్ సేల్స్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా పోల్చి చూస్తే బాంబే వాళ్ళే ఈ కంపెనీ కన్నా ముందస్తులో వ్యవహరిస్తున్నారు. సో అది కావేరీ సీడ్స్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ రాలిస్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. టాటా గ్రూప్ కి చెందిన ఈ కంపెనీ ఆగ్రో కెమికల్ బిజినెస్ లోనే ఈ వ్యాపారంలో 150కి పైగా సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తున్నారు. కానీ మీ అందరికీ తెలుసా, మంచి హిస్టరీ ఉన్న ఈ కంపెనీ ఎండ్ టు ఎండ్ అంటే వీళ్ళు కేవలం పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మాత్రమే కాకుండా హైబ్రిడ్ సీడ్స్ ని తయారు చేయడం నుంచి ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఏదైతే మనకి పంటకి కావాల్సిన ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయో వీటిని కూడా తయారు చేస్తున్నారు. సో ఒక ఫుల్ వాల్యూ చైన్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కువ మోతాదులో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023లోనే 63% వీళ్ళకి ఈ పర్టికులర్ ఆగ్రో కెమికల్ బిజినెస్ నుంచి డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి వస్తున్నాయి. అయితే 2025 కల్లా ఈ 63ని కాస్త 60కి తగ్గించేసుకుందాం అనుకుంటున్నారు. అదేంటా అనుకుంటున్నారా? ఇలా తగ్గించుకుంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చేసే అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి. అండ్ వీళ్ళ యొక్క రెవెన్యూ పరంగా కానీ చూస్తే 88% వీళ్ళకి ఆగ్రో కెమికల్ బిజినెస్ నుంచి వచ్చినట్టయితే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ 12% వరకు హైబ్రిడ్ సీడ్స్ అమ్మకాల నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ వీళ్ళ నెట్వర్క్ విషయానికి కానీ వచ్చినట్టయితే 61 దేశాలకి పైగా వీళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. అండ్ అలానే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఇటువంటి సేవల్ని మల్టీనేషనల్ కంపెనీస్ కి కూడా అందిస్తున్నారు. కంపెనీకి సంబంధించినంత వరకు బలాలేంటి? వచ్చే సంవత్సరంలో దాదాపుగా 10 ప్రోడక్ట్స్ ని ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు. అండ్ ఇంకా దానికి మించి కూడా కొత్త వినూత్నమైనవి ఎలాగైతే భూమిని అఫెక్ట్ చేయకుండా మంచి రకాలుగా హెల్ప్ చేసే విధంగా ఉండే ప్రోడక్ట్స్ ని ఇన్నోవేట్ చేయాలి అని చాలా వరకు శపథం అయితే చేశారు. అయితే వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ 2023 Q4 కి సంబంధించి సేల్స్ కొంచెం పడిపోవడంతో వీళ్ళ ఇన్వెంటరీ లెవెల్స్ పెరిగిపోయినాయి. సో అలా పెరిగిపోయిన వాటికి ప్రొవిజనింగ్ దాదాపుగా 40 కోట్ల వరకు చేయాల్సి వచ్చింది. రెండోది, వీళ్ళు ఆగ్రో కెమికల్ బిజినెస్ లో ఉంటున్నారు కాబట్టి ఇటువంటి సెగ్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క కంపెనీ కూడా చాలా వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ గా ఉండాలి. సో ఎప్పుడైతే వీళ్ళకి రా మెటీరియల్స్ లో కొన్ని సమస్యలు డిస్రప్షన్స్ అనేవి వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందో అప్పుడు చాలా టైట్ అయిన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారనమాట. సో ఈ రాలిస్ ఇండియా వాళ్ళని మనం ఇప్పుడు 2 కంపెనీస్ అయిన భారత్ రసాయన్ లిమిటెడ్ అండ్ ధనుక అగ్రిటెక్ తో పోలిస్తే వర్కింగ్ క్యాపిటల్ డేస్ పరంగా చూస్తే ఈ కంపెనీ రాలిస్ వాళ్ళు మిగతా 2 కంపెనీల కన్నా చాలా తక్కువ ఇన్వెంటరీ డేస్ తోటి ఉంటున్నారు. కాకపోతే మిగతా విషయాల్లో కానీ పీఈ రేషియోతో పోలిస్తే వాళ్ళకన్నా ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూస్తే వాళ్ళకన్నా కొంచెం వెనకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా నంబర్స్ ని మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇవి ఈ 2 కంపెనీస్ ఏవైతే డైరెక్ట్ గా వ్యవసాయానికి సంబంధించి ఆ అగ్రికల్చర్ ఆగ్రో కెమికల్ అండ్ హైబ్రిడ్ సీడ్స్ తయారీలో ఉన్నారు. ఇప్పుడు 4వ కంపెనీ గురించి చూద్దాం. సో నేను ఇప్పుడు చెప్పబోయే సెక్టార్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఎప్పుడైతే రూరల్ పరంగా డిమాండ్ ఆర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుందో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక 2-wheeler ఉండాలి అనే ఒక ఆశ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే కంపెనీ 2-wheeler కి సంబంధించిన కంపెనీ అండ్ ఇదే హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్. సో హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ ని మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ దీంట్లో వీళ్ళు ఏదైతే రెవెన్యూ ఆదాయాన్ని వీళ్ళు జనరేట్ చేస్తున్నారో అందులో 50% వరకు వీళ్ళకి రూరల్ ఏరియాస్ నుంచే వస్తుంది. సో రూరల్ ఏరియాస్ కానీ మంచి డిమాండ్ ని చూసినట్టయితే డిమాండ్ చేస్తే ఈ కంపెనీ డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. సో వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే చాలా స్టడీగా గత 20 సంవత్సరాలుగా సెకండ్ లార్జెస్ట్ ద్విచక్ర వాహనాల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీగా పేరుని పొందారు. మన దేశంతో పాటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చాలా రకాల డిజైన్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ పర్టికులర్ 2-wheeler సెగ్మెంట్ లోని 32% మార్కెట్ షేర్ తో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా 50% వీళ్ళకి రూరల్ మార్కెట్స్ రూరల్ ఏరియాస్ నుంచే డిమాండ్ అనేది పూర్తవుతుంది. సో అందుకనే ఇప్పుడు వర్షాలు కానీ మామూలుగా పడితే డిమాండ్ పెరుగుతుంది అండ్ ఈ కంపెనీ డైరెక్ట్ గా ఎక్కువ సేల్స్ ని చూడొచ్చు. అండ్ అలానే వీళ్ళు 2020లోని హార్లీ డేవిడ్సన్ అనే ఒక మోటార్ బైక్ అనే కంపెనీ తోటి వీళ్ళు అగ్రిమెంట్ ఒప్పందానికి ఎంటర్ అయ్యి దాని ద్వారా ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ని కూడా ఇండియాలో వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని ఈ ఒప్పందం కుదుర్చుకున్నారనమాట.
అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ యొక్క బలాల్ని ఎంచి చూసినట్టయితే మొట్టమొదటిది వీళ్ళు ఇటీవలే ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో చాలా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కదా, సో ఏథర్ ఎనర్జీ వాళ్ళతోటి ఈ కంపెనీ తోటి ఒప్పందంలోకి ఎంటర్ అయ్యే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా అన్ని ఫెసిలిటీస్ని ఏర్పరచుకుంటున్నారు. దీనితో పాటుగా బిజినెస్ని చాలా వరకు ఎక్స్పాండ్ చేసే విధంగా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని తీసుకురావాలి అని అంటూ దాదాపుగా 700 నుంచి 1000 కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీరులోని ఖర్చు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ చాలా బలంగా ఉంది. అంటే వీళ్ళకి అసలు డెట్టే లేదని అనుకోవచ్చు. 0.03 టైమ్స్ మాత్రమే వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో అయితే ఉంది. కాకపోతే వీళ్ళు ఎటువంటి విషయాల్లో ఆ సమస్యల్ని ఎదుర్కోవాలి అని అంటే ఇవన్నీ చెప్పి చేసినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క సేల్స్ యొక్క గ్రోత్ చూస్తే కేవలం 1% మాత్రమే ఉంది. సో డైరెక్ట్ కాంపిటీటర్ అయిన టీవీఎస్ మోటార్స్ తో కానీ పోల్చి చూస్తే వీళ్ళ యొక్క నంబర్స్ ని కంపేర్ చేస్తే మొట్టమొదటిది పీ రేషియో టీవీఎస్ మోటార్స్ ది 22 టైమ్స్ ఉంటే వాళ్ళకన్నా తక్కువే ఉంది. రెండవది ఒక మంచి విషయం ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో చెప్పాను కదా, సో డెట్ ఈక్విటీ రేషియో పరంగా చూస్తే ఈ కంపెనీకి 0.03 టైమ్స్ ఉంటే టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి 4.06 టైమ్స్ ఉంది. అండ్ మిగతా మెట్రిక్స్ తో అంతా పోలిస్తే సేల్స్ గ్రోత్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే హీరో మోటార్ కార్ప్ కొంచెం వెనకస్తులో ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇది ఈ పర్టికులర్ కంపెనీ. అండ్ మనం చూసే 4వ సెక్టర్ ఏంటో తెలుసా, ఇలా మనకి మోటార్ బైక్స్ కొనాలి అని అనిపించిన ఒక ఆశ డబ్బులు పెరిగినప్పుడు వస్తుంది. కానీ మొత్తం ఇదే డబ్బులతో చేస్తామా అంటే లేదు, ఎంతో కొంత రుణాల రూపంలో తెచ్చుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో ఇక్కడే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ కి సంబంధించిన ఒక కంపెనీ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ కి సంబంధించిన మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కేటగిరీలోని ఆపరేట్ చేస్తూ సో ఏదైతే పాత వాహనాలు, కొత్త వాహనాలు, యూటిలిటీకి సంబంధించిన వాహనాలు, కన్స్ట్రక్షన్ లో వాడే ట్రక్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, కార్స్ కి వీటన్నిటికీ కూడా ఫినాన్స్ చేయడంతో పాటు ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళు రుణాలు అనేవి ఇస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని ఎటువంటి రుణాలు ఇస్తున్నారు అని చూసినట్టయితే 33% యూటిలిటీ వెహికల్స్ కి ఇస్తే 14% ట్రాక్టర్స్ కి ఎక్కువగా వీళ్ళు అందిస్తున్నారు. సో వీళ్ళ యొక్క నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ నెట్వర్క్ ఎంత వరకు ఉంది అని కానీ చూసినట్టయితే 1386 బ్రాంచెస్ తోటి మన దేశంలోని రూరల్ కానీ, అర్బన్ కానీ ప్రతి ఒక్క ఏరియాలోని డీప్ గా పాతుకుపోయారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు చాలా బలమైన విషయాలు ఏంటి? మొట్టమొదటిది ఈ కంపెనీ మహేంద్ర గ్రూప్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది వీళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళ గ్రూప్ పేరెంట్ కంపెనీ నుంచి లభిస్తుంది. కాకపోతే దీని నుంచి కొంచెం బయటికి రావాలి అనే ఒక ప్రణాళికలను అయితే వేసుకుంటున్నారు. రెండవది ఈ కంపెనీకి సంబంధించినంత వరకు లోన్ డిస్బర్స్మెంట్ గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ గా 2022కి 21కి 22 మొదట్లో కూడా చాలా ఫ్లాట్ గా అది పడిపోవడం చూసాము. కానీ 2023లోని మళ్లీ వేగాన్ని పెంచుకుని దాదాపుగా 27% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఇంక్రీజ్ ని చూశారు వీళ్ళు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ కంపెనీస్ అన్నిటికీ కూడా స్టేజ్ 3 అనే పర్టికులర్ మెట్రిక్ చాలా ముఖ్యమైనది. అయితే ఈ స్టేజ్ 3 ఏదో కాదు, ఎన్పిఏ మానిటరింగ్ కి సంబంధించిన ఒక నిష్పత్తు. ఈ స్టేజ్ 3 మెట్రిక్ ద్వారా ఈ కంపెనీకి స్టేజ్ 3 మెట్రిక్ పరంగా కానీ మనం చూసినట్టయితే దాదాపుగా 7.66% ఉండేది కాస్త 4.49% కి ఇంప్రూవ్ అవ్వడం మనం చూసాము. సో ఇందులోని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కానీ, ఎన్పిఏ మెట్రిక్ గా కానీ చూస్తే ప్రతి ఒక్క లోన్ ఏదైతే 90 రోజులకి పైగా డిఫాల్ట్ స్టేటస్ లో ఉంటుందో అవన్నిటిని కూడా ఈ మెట్రిక్ లోని వాళ్ళు వాడి మెట్రిక్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీని బజాజ్ ఫైనాన్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ తో మనం పోల్చి చూద్దాం. కాకపోతే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా వరకు ముందస్తులో ఉన్నారు. ఎలాగా అంటే ప్రతి ఒక్క బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రైస్ టు బుక్ వాల్యూలో కూడా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు 8.49 టైమ్స్ ఉంటే మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు 2.19 టైమ్స్ ఉన్నారు. శ్రీరామ్ వాళ్ళు 1.48 టైమ్సే ఉన్నారు. ఇది ఒక విషయం. రెండవది ఈ పర్టికులర్ బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించినంత వరకు అసెట్స్ అండర్ గ్రోత్ గానీ చూసినట్టయితే హైయెస్ట్ గా 29% రికార్డ్ చేసుకున్నారు. బట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కేవలం 27% మాత్రమే రికార్డ్ చేసుకున్నారు. రిటర్న్ ఆన్ అసెట్స్ పరంగా కూడా వచ్చినట్టయితే 5.3% తోటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు మిగతా 2 కంపెనీస్ ని దాటేసుకుని ఉన్నారు. 5 years యొక్క గ్రోత్, 5 years యొక్క అన్ని పారామెట్రిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా చూస్తే బజాజ్ వాళ్ళు మిగతా 2 కంపెనీస్ తో పోలిస్తే ముందస్తులో ఉన్నారు. కాకపోతే గత సంవత్సరంలోని దాదాపుగా 80% ఎక్కువ రిటర్న్స్ ని ఇస్తూ స్టాక్స్ కింద అవుట్ పర్ఫార్మ్ చేసింది మాత్రం మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాకే. అదండి ఏవైతే 4 సెక్టార్స్ కి సంబంధించిన 5 కంపెనీస్ ఇప్పుడు కానీ ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడితే తప్పకుండా దీని ద్వారా ఎక్కువ బెనిఫిట్ అనేది పొందే కంపెనీస్ గా మారతారు.
సో ఈ పర్టికులర్ వీడియోలోని మేము ఎటువంటి రికమెండేషన్స్ ఆర్ చెప్పిన స్టాక్స్లోని మీరు హోల్డ్ చేస్తే అమ్మెండ్ అనో లేకపోతే ఇంకా కొనండి అనో కానీ మేము ఎక్కడా కూడా తెలియపరచట్లేదండి. మొత్తం కూడా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే, ఎక్కడికో వెళ్లకుండా మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఒకే చోట చూడడానికి వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేశాము. అండ్ అలానే మీరు కానీ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్నాక అన్ని పరిస్థితుల్ని చక్కగా పరిశీలించుకున్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.